బీఆర్ఎస్ బృందం గవర్నర్ ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపైన ఫిర్యాదు చేసింది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని బీఆర్ఎస్ నేతలు కోరారు. కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అన్నారు కేటీఆర్. రేవంత్ కోల్ మాఫియాకు నాయకుడిలా మారిపోయారు అని, సింగరేణి సంస్థతో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారని చెప్పారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అని ఆరోపించారు. ఆధారాలతో కుంభకోణం బయట పెట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అన్నారు కేటీఆర్. సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత, ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు. ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో, లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు. కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుందో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి. మీరు 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి, ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఒక్క స్కామ్ కి సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు. సింగరేణిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకుంటుంది. ఎవడో ఫుట్బాల్ ఆడోడట, వాడు ఇతర దేశాల నుంచి వస్తే ఏం పేరు అంటారు, ఆడోడు మెస్సీ అట, వాడేవాడు మెస్సీయో గిస్సో, వాడేవో వస్తే నా సింగరేణికి సంబంధం అని అడుగుతా ఉన్నాను. సింగరేణి సంబంధం ఏంటి? సింగరేణి నుంచి 10 కోట్లు తీసి ఖర్చు పెడతారు. ఇక్కడ సింగరేణిలో కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి, జీతాలు పెంచడానికి డబ్బులు లేవు, మెడికల్ రియంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు లేవు. కానీ ఎవడో మెస్సీ గారు వస్తే వానికి డబ్బులు ఇస్తారు. వాడిని ఆడించడం కోసం నా సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అక్కడ ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారని అడుగుతా ఉన్నాను.